అందరికీ నమస్కారం అండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలకు 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు ఈనాడులో మెయిన్ పేజీలో బ్యానర్ వార్త వచ్చింది. నిజంగా ఒక రాజకీయ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 20 కోట్ల రూపాయలు క్యాష్, అదేమి ట్రాన్సాక్షన్ ఏమి బ్యాంకు ద్వారా ఆన్లైన్ ద్వారా వెళ్ళింది కాదు, 20 కోట్లు బై క్యాష్ ఖర్చు పెట్టారంటే నిజంగా ఇప్పుడున్నటువంటి ఆర్థిక ఇప్పుడున్నటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఇది చాలా గొప్ప అని మనం చెప్పుకోవచ్చు. చాలా పెద్ద విషయం ఇది. ఆయన జనవరి, ఫిబ్రవరి, మార్చిలో 4 చోట్ల, దెందులూరులో 2 చోట్ల పెట్టారు, రాప్తాడులో పెట్టాడు, మేదరమెట్లో పెట్టాడు. 4 చోట్ల ఆయన సిద్ధం బహిరంగ సభ పెడితే 4 చోట్ల కూడా భారీగా జనం వచ్చారు. మేదరమెట్లో జనం రాకపోయినా ఏదో కింద గ్రీన్ మ్యాట్ వేసి జనం వచ్చినట్టుగా చూపెట్టుకున్నాడు ఆయన. దీనికోసం ఆర్టీసీ డిపోల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 4 చోట్లకి కనెక్టెడ్గా ఉన్నటువంటి ఆర్టీసీ డిపోల నుంచి 8,000 ఆర్టీసీ బస్సులు ఆయన వాడాడు. ఈ 8,000 బస్సుల కోసం 20 కోట్ల రూపాయలు క్యాష్ ఆయన ఇవ్వటం జరిగింది. ఎంత విచిత్రం అంటే, ఎక్కడి నుంచి వచ్చిందండి వీళ్ళకి ఈ క్యాష్? ఈ వైసీపీ ప్రభుత్వానికి 20 కోట్ల రూపాయలు క్యాష్ ఎలాగొచ్చింది? ఆ 20 కోట్లు కూడా అట్ ఏ టైం ఇవ్వలేదు వీళ్ళు ఎలాగిచ్చారు? ఆయా ఆర్టీసీ డిపోలకి 2 లక్షలు ఒకసారి, 3 లక్షలు ఒకసారి, 4 లక్షలు ఒకసారి, ఇలా 20 కోట్లు సరిపెట్టేశారు. యాక్చువల్లీ 2 lakhs బిలో అయితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. 2 lakhs బిలో అయితే క్యాష్ ఇవ్వాలి, 2 lakhs దాటితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలి. కానీ ఇక్కడ 2 lakhs బిలో లేదు, 2 lakhs అబోవ్ లేదు. 2 లోపు అలాగా డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ డబ్బు విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయటం లేదు. ఎన్ని కోట్లైనా, ఇవాళ 20 కోట్లు అయింది, 100 కోట్లు అవ్వచ్చు, 500 కోట్లు కావచ్చు, నియోజకవర్గ స్థాయి చెప్తా ఉన్నాను. మన ఎవరో చెప్తా ఉన్నారు, పిఠాపురంలో 200 కోట్లు లిక్విడ్ క్యాష్ రెడీగా ఉందని చెప్పేసి, అలాగే కుప్పంలో 200 కోట్లు లిక్విడ్ క్యాష్ రెడీగా పెట్టుకున్నారని, మంగళగిరిలో కూడా అదే స్థాయిలో లిక్విడ్ క్యాష్ రెడీగా పెట్టుకున్నారని చెప్పేసి, కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే మరి ఆల్మోస్ట్ ఆల్ ఒక 500 కోట్ల దాకా లిక్విడ్ క్యాష్ రెడీగా పెట్టుకున్నారని చెప్పేసి, ఇవన్నీ ప్రచారాలు అనుకోనకు లేదు, ఈ వాస్తవాలను తెలుస్తున్నాయి. ఎందుకు? ఈ 20 కోట్లు చాలా ఈజీగా ఇచ్చేశారు ఆర్టీసీ డిపోలకి. ఎలక్షన్ కమిషను ఇప్పుడు అమల్లో కోడ్ అమల్లో ఉంది కాబట్టి మరి కమిషన్ ఇప్పుడు వాళ్ళకి మీద ఎటువంటి చర్య అయితే తీసుకోలేదు. ముందైతే తీసుకునే వాళ్ళేమో, వాళ్ళు కూడా చాలా తెలివిగా దొరకకుండా తక్కువ అమౌంట్ ఇచ్చుకుంటూ వాళ్ళ బాకీలు సరిపెట్టుకుంటూ వచ్చారు. అయితే దీన్ని బట్టి మనం చూస్తూ ఉంటే, తెలుగుదేశం పార్టీ కూటమితో చూస్తే ఎన్నికల్లో వీళ్ళు ఎక్కడా కూడా డబ్బుకి వెనకడుగు వేయరు. ఎన్ని వేల కోట్లైనా కానీ వీళ్ళు చాలా ఈజీగా ఖర్చు పెడతారు. ఆ అభ్యర్థి గెలిపే వీళ్ళకి లక్ష్యం. డబ్బు విషయంలో వీళ్ళు ఏ మాత్రం వెనకడుగు వేరనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. 20 కోట్ల రూపాయలు చాలా ఈజీగా ఖర్చు పెట్టారంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అభివృద్ధికి డబ్బు లేదన్నారు వీళ్ళు. అభివృద్ధి చేయడానికి ఎక్కడ ఒక రోడ్లు పోయినా, ఇంకొకటి పోయినా వీళ్ళు ఎక్కడ డబ్బు తీయలేదు, సంక్షేమానికే డబ్బు ఇచ్చారు. కానీ ఇక్కడ సిద్ధం సభలకు 20 కోట్లు ఇచ్చారు అంటే ఇది కేవలం మద్యం మీద వచ్చినటువంటి ఆదాయం. ఇది ఎంచేదంటే మద్యం ప్రభుత్వం అమ్ముతుంది కాబట్టి మద్యం ఎక్కడ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేదు. వాడికి నిబ్బు కావాలన్నా, ఫుల్ కావాలన్నా, లేదా కనీసం ఒక ఔన్స్ కావాలన్నా, మరి ఆ రేట్లు అయితే నాకు తెలియదు, కానీ డబ్బులు ఇచ్చి కొనవలసిందే. ఈ డబ్బు మద్యం షాపుల ద్వారా వచ్చిన డబ్బునే వీళ్ళు సిద్ధం సభలకు ఖర్చు పెట్టారనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఇది ప్రచారం కూడా నడుస్తుంది, జనం కూడా ఈ విషయాన్ని చెప్పుకుంటూ ఉన్నారు. అయితే ఈ వ్యవహారాన్ని సెంట్రల్ ఈ బ్యూరో ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఆరా తీస్తూ ఉన్నారు. ఇంత డబ్బు వీళ్ళకి ఎలా వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ముందు వాళ్ళ డేగకళ్ళు వీళ్ళ మీద పడ్డాయి. ఈ అభ్యర్థులు ఎక్కడ ఏ విధమైన మూమెంట్ వచ్చినా వాళ్ళు కనిపెడుతూ ఉంటారు. వాళ్ళ టీం అప్పుడే ఈ అభ్యర్థుల చుట్టూ తిరుగుతూ ఉంది. సో ఓకే, ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఒక విషయం క్లారిటీ వచ్చింది ఏంటంటే, డబ్బు మాత్రం వాళ్ళ వెదజల్లుతారు. గెలిపే వాళ్ళకి లక్ష్యం, అధికారమే వాళ్ళకి ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎన్ని కోట్లైనా వాళ్ళు వెనకడుగు వేయరు. ఎక్కడైనా ఏదైనా ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ఏదో ₹1 తక్కువ ఖర్చు పెట్టొచ్చేమో, కానీ
ఓపెన్ కేటగిరీ స్థానంలో మాత్రం, జనరల్ కేటగిరీ స్థానంలో మాత్రం డబ్బు ఏరే పారుతుంది. ఆ డబ్బు వాళ్ళు సిద్ధంగా పెట్టుకుని ఉన్నారు. సో వెయిట్ అండ్ సీ ఏమవుద్దో ఈ ఎన్నికల్లో. ఇంకా ముందు ముందు ఈ వైసీపీ వాళ్ళు ఇంకా ముందు ఎన్ని చిత్ర విచిత్రాలు చేస్తారో మనం వేచి చూద్దాం.